గద్దర్ అవార్డుల చైర్పర్సన్గా జయసుధా ఈ నెల 1 నుంచి నామినేషన్ల పరిశీలన 15 మంది సభ్యులతో ఏర్పాటైన జ్యూరీ 1248 నామినేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత స్పందన రాలే. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కోరారు. బుధవారం ఎఫ్డిసి సమావేశ మందిరంలో జ్యూరీ చైర్మన్ సినీ నటి జయసుధా అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్గా తీసుకొని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డ్స్ను ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి గద్దరు ఆత్మకు శాంతి చేకూరే ఒక కార్యక్రమం అయితే మనకు కనపడతా ఉన్నది. గద్దర్ పేరు మీద అవార్డులు, మరి గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది కూడా మరి ఇలా ఆయన ఆత్మ ఏ రకంగా మరి శాంతిస్తుందో, పైలోకన ఉన్న గద్దరన్న చూసి సంబూరపడుతుండో అనేది మాత్రం మనకు కనబడుతుంది. తూటాలు మోస్తున్న పాటమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న. తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది. ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది. నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది. నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది. రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు. రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు. కన్నీటి శోకాల నుండి లోకానావతరించిన పాటమ్మా. నువ్వు కడకు జరిగి నేలకు ఒరిగితే ఎట్టమ్మా. నీ పాట కోసం, నీ ఆట కోసం ఆరాట పడుతున్న జనము కోసం రావయ్యా గద్దరన్నా. రావయ్యా మా ఏఎన్ఎన్ స్టూడియోలో గద్దరు అవార్డుల కథ ముంగటే సిరి. నిన్నే తలుసుకుంటున్నాం, నిన్నే కొలుసుకుంటున్నాం. ఏడంగా నువ్వు వస్తున్నావని ఎదురు చూస్తున్నామో. ఏడంగా నువ్వు వస్తున్నవని ఎదురు చూస్తున్నాము. ఇక మరి గద్దర్ అనగానే గాపాటిగా మనం ఆయనని తలుసుకోకుండా కొలుసుకోకుండా ఉంటే ఎట్టుంటుంది. గదుకనే మీ నర్సే తాత మరి గద్దరన్న ఏంది, ఆయన చరిత్ర ఏంది. ఇవాళ పాటమ్మ, ఇవాళ పాటల పెద్దన్నగా, ఇవాళ కళామా తల్లి పెద్ద బిడ్డగా ఇవాళ గద్దరన్న మరి రోజు సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈ సమాజం కోసమే బతుకుతూ
ఈ సమాజమే తన కుటుంబం అనుకుంటా మరి కాల వెళ్ళదీసిన మరి గద్దరన్న ఇవాళ అందరి గుండెలలో చెరగని ముద్ర చేసుకొని జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్న పేరు గద్దర్ అన్న. మరి ఆ గద్దర్ అవార్డుల చైర్పర్సన్గా జయసుధ, మరి ఆయన పేరు మీద కూడా ప్రభుత్వము అవార్డులు ఇవ్వడం అనేది కూడా రాబోయే ముందు తరాలు కూడా గద్దర్ అంటే అట్లనా, గద్దరు చరిత్ర ఇదా, గద్దరు ఒక పాటగాడా, గద్దరు ఈ రకంగా ఉద్యమం చేసిండా అనేది రాబోయే తరాలు కూడా మరి గుర్తుపెట్టుకునేటట్టుగా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు ఈ రకంగా మొత్తానికి గద్దర్ని స్మరించుకుని తలుసుకునే రోజు ఇక మరి ఆసనం అవుతుంది. చూద్దాం. ఇంకేముంది.